జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో 2025 నూతన సంవత్సర ఆరాధన ఘనంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో 2025 నూతన సంవత్సర ఆరాధన భక్తి శ్రద్ధలతో పాటలతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమం పాస్టర్ డి అషర్ పాల్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్టర్ డి జాన్ అగస్టిన్ పాల్గొని వాక్య సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా పాస్టర్ డి జాన్ అగస్టిన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు రెండవ రాకడ అతి సమీపంలో ఉందని, యేసుక్రీస్తును నమ్మిన వారు మాత్రమే రెండవ రాకడలో ఎత్తబడతారని, నూతన సంవత్సరంలో యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్టంను పొంది రక్షించబడాలని తెలియజేశారు. అనంతరం సెక్రటరీ తెలగతోటి సుమతి మరియు ట్రెజరర్ తాడిపత్రి పవిత్రన్ మాట్లాడుతూ సంఘం అంతటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పర్వదినం దగ్గర నుండి నూతన సంవత్సర ఆరాధన వరకు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగినందుకు దేవునికి మొదటగా వందనాలు చెల్లించారు. అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి జాన్ ఆశీర్వాదం, కె సత్యకుమారి, ఎన్ ప్రమోద్, జె జాన్సన్, కె శ్రీలత, టి చిరంజీవి, ఎస్ ఎజ్రా, వినయ్ కుమార్, పి ప్రసాద్, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర ప్రథమ జన్మల కృతజ్ఞత ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ, వారి కుటుంబాలకి, మన జేఎంబీ సంఘ సభ్యులందరికీ, ఎక్కడెక్కడ చెదరిపోయిన బిడ్డలకి, వారి కుటుంబములకు తోడు ప్రభు రాకడ సదాకాలము నడిపించుగాక. ఆమేన్. 2025 సంవత్సరం అంటే యేసు ప్రభు తారీఖు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. కాబట్టి యేసు ప్రభు పుట్టినప్పుడు కాలం 2 భాగాలుగా విభజించబడింది. కాబట్టి క్రీస్తు శకం 2025 సంవత్సరం. యేసు ప్రభు అన్నాడే త్వరగా వస్తా అన్నాడు. ఆయన వచ్చే టైం అయింది. రెండో రాకడలో మొదటి రాకడ ఆయన కన్య మరియమ్మ గర్భంలో ఇప్పుడు మహారాజుగా రాబోతున్నాడు. బైబిల్లో ఉన్నంత కూడా బైబిలు 3000 భాషల్లో తర్జుమా చేశారు. అన్ని భాషల్లో, తెలుగులో కూడా ఒక ఇంగ్లాండ్ దొర తెలుగు నేర్చుకొని తర్జుమా చేశాడు. కాబట్టి బైబిల్లో ప్రభు రాకడ గురించి ప్రకటన గ్రంథములో నేను త్వరగా వస్తున్నాను 3 సార్లు చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి చాలామంది క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు. మీరు కూడా యేసయ్య నమ్మండి, విశ్వసించండి. ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన మనందరి పాపాల కొరకు చనిపోయినాడు, రక్తం కార్చాడు, ఆయన సమాధిలోంచి లేచాడు. ఆ సమాధి చూశాను యెరూషలేములో, ఖాళీగా ఉంది, ఆయన ఇక్కడ లేడు. కాబట్టి ప్రభు సజీవుడై లేచాడు, ఆయన ఆరోహణమై మరలా వస్తాడు. కాబట్టి ప్రభు రాకడ కొరకు మా క్రైస్తవులు అంతా ఎదురు చూస్తున్నారు, ప్రపంచ క్రైస్తవులు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్.